హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోవిడ్ కండిషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మనకి ఈ కోవిడ్ అనేది ఇంతకు ముందు గత 3 సంవత్సరాల క్రితము చాలా బీభత్సాన్ని సృష్టించి జీవితాల్ని అతలాకుతలం చేసి తర్వాత ఇప్పటికీ కూడా కొంతమంది లాంగ్ కోవిడ్ యొక్క ఎఫెక్ట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ కొంతమందికి మరణాలు సంభవించి కొంతమంది వ్యాక్సిన్ వల్ల అనుకొని కొన్ని వ్యాక్సిన్ల వల్ల కూడా అలాగ జరిగి ఇలాగా చాలా బీభత్సం అనేది ఆల్రెడీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇమ్యూనిటీ కొంచెం జనాల్లో తగ్గిన దృష్ట్యా, అంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఆ వ్యాక్సిన్ వల్ల అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట, ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ని మనం రాకుండా చేయాలనేది. ఆ ఇమ్యూనిటీ వ్యాన్ అయిపోయి అంటే తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ లాస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ కదా, ఈ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ విజృంభించడం మొదలు పెట్టాయన్నమాట. అయితే ప్రజెంట్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న వేరియంట్ ఏంటంటే LP8.1 అనేది. అయితే ఇది JN1 వేరియంట్ అనమాట, ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ JN1 వేరియంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది. తర్వాత US లో XFC, XEC అనే వేరియంట్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడైతే వాళ్ళు దానికి కొత్త వ్యాక్సిన్ కూడా ప్రిపేర్ చేసి అవి కూడా US లో ఇస్తున్నారు అనమాట. మరి సింగపూరు, హాంకాంగ్ ఇలాంటి వాటిలో కూడా LF7 అని, NB1.8 అని ఇలాంటి వేరియంట్స్ కనబడి అక్కడ చాలా వేలల్లో చాలా మందికి ఈ కోవిడ్ అనేది వచ్చి తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 1 నెల క్రితం అలాగా ఎక్కువ సంఖ్యలో కనబడి ఇప్పుడు కొద్దిగా అక్కడ కూడా తగ్గుముఖం పట్టిందనమాట. కాబట్టి ప్రజెంట్ వచ్చే ఈ కోవిడ్ ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అయ్యే రకము, తొందరగా వ్యాప్తి చెందుద్ది, కానీ దాని తీవ్రత అనేది మాత్రం కొంచెం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అందరూ చెబుతున్నారు. మరి ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుందంటే ఏంటని అర్థము? కంటేజియస్ అని అర్థం, అంటే తొందరగా వేరే వాళ్ళకి పాకుతుంది. కాబట్టి దీని గురించి అందరు మామూలుగా ఇంతకు ముందులాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మన దేశంలో ఈ కేరళ, తర్వాత ముంబై లాంటి వాటిలో, తర్వాత కొన్ని ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల, వైజాగ్లో ఇలాగా కొన్ని కేసెస్ కనబడ్డాయి అన్నమాట. కాకపోతే ఈ కోవిడ్ అనేది ఇంతకు ముందు మామూలుగా ఒక కోవిడ్ లాగానే కనబడేది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్తో పాటు కలిసి అది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ఇన్ఫ్లుయెంజా అనేది. దాంతోపాటు ఇది కూడా కలిసి రూపాంతరం చెందింది అనమాట. ఈ రూపాంతరం చెంది దాంతోపాటు కలిసి వస్తుంది ప్రజెంట్. అది వచ్చే టైంలో ఇది కూడా రావటం ఒక్కొక్కసారి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని కేసులు కనబడటం అనేది జరిగింది. మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కోవిడ్ దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారనమాట. మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వాళ్ళకి మ్యూకోజల్ స్కిన్ బ్యారియర్ ఇంటెగ్రిటీ అనేది లోపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా, కోవిడ్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ కదా, తొందరగా శరీరంలోనికి ప్రవేశిస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా వీళ్లలో ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనేవి ఉంటాయి. ఆ వాటి వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్తో పాటు బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కలిసి ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ కోర్మార్బిడిటీస్ వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ప్రమాదం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఇమ్యూనిటీ దృష్ట్యా కూడా చాలా వీక్గా ఉంటారు. కాబట్టి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్లో వాళ్ళు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మామూలుగా వీళ్ళలో కోవిడ్ లక్షణాలు ఏం కనబడతాయి అంటే ఇంతకు ముందు లాగానే
ఈ దగ్గు, జ్వరము, తలనొప్పి, విరేచనాలు రావటము, తర్వాత వాసన తెలియకపోవటము, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి సేమ్ లక్షణాలు వాళ్ళకి కనపడతాయి. ఎవరికైనా సరే ఆ లక్షణాలు కనపడతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఈ లక్షణాలు కనబడితే గనక వాళ్ళు ఐసోలేట్ అయిపోయి సపరేట్గా ఉండాలి. లేదు వాళ్ళ ఇంట్లో వేరే కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, అది కోవిడ్ ఉందని టెస్ట్ చేశారా లేదా అనేది పక్కన పెట్టాలి. అది టెస్ట్ చేస్తేనే కోవిడ్ అనేది ఏం లేదనమాట. ఇప్పుడు టెస్టులు కూడా ఎక్కువ చేయట్లేదు కదా. మామూలుగా ఈ వేరియంట్స్ కూడా ఈ కోవిడ్ టెస్ట్లో ఏం తెలియదు. కోవిడ్ ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. వేరియంట్ ఏంటనేది తెలియాలంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట, అది చెయ్యాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు ఐసోలేట్ అయిపోయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది అంటించకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా వాళ్ళు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మాస్క్ కంపల్సరీగా ధరించటము, తర్వాత శానిటైజ్ చేసుకోవటము, ఐసోలేట్ అయిపోయి ఉండటము, మామూలుగా సర్ఫేసెస్ అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవటము, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. వాళ్లకున్నా ఇతరులకున్నా కూడా వాళ్ళు ఇతరుల చేత కూడా ఆ పద్ధతులు పాటింపచేయాలన్నమాట. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది ఏంటంటే మనం ఎక్కువగా దానికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, అలా తొందరగా స్ప్రెడ్ అయిపోయేటప్పటికీ అది రూపాంతరం చెంది ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఇన్ఫెక్టివిటీని పెంచి, ఇంకా దాని విరులెన్స్ని పెంచుకొని స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగా చాలా మందిలో స్ప్రెడ్ అయిపోయాక స్ట్రాంగ్ అయిపోయి అది స్ప్రెడ్ అయ్యి చాలా మందికి ఎఫెక్ట్ అయ్యాక అప్పుడు జనాల్లో ఇమ్యూనిటీ అనేది వచ్చి అప్పుడు అది సప్రెస్ అయిపోతుంది అనమాట. కాబట్టి దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ అవ్వనీయకుండా చేయాలంటే ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తే దానికి వెళ్ళడానికి తొందరగా దారి ఉండక అది వెంటనే సప్రెస్ అయిపోతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళు ఈ పద్ధతులన్నీ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఆహారం విషయంలో కూడా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు, వాళ్ళ హెల్దీ ఆహారం తీసుకోవాలన్నమాట. ఎలాగా వాళ్ళు నట్స్ అనేవి, తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారము, వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒకవేళ వైటమిన్ డి అనేది వాళ్ళలో తక్కువ ఉంటే టెస్ట్ చేసుకొని చూసుకొని వైటమిన్ డి అనేది ఎక్కువగా తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయాలి. చేస్తే ఏంటంటే వాళ్ళు తొందరగా తట్టుకోవటానికి కూడా, కొద్ది గొప్ప ఇన్ఫెక్షన్ వస్తే కనుక తట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేయాలంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే కొంతవరకు, అంటే కోవిడ్తో ప్రొటెక్షన్ లేకపోయినా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యాక్సిన్ ఏంటంటే మన దేశంలో ఉన్నది అంతకుముందు వచ్చిన కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినే కానీ కొత్త వ్యాక్సిన్ ఏమీ డెవలప్ చేయలేదన్నమాట. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్తో కలిసి రూపాంతరం చెందుతుంది కాబట్టి కొంతవరకు ఏదైనా ప్రొటెక్షన్ ఉంటుందని అనుకుంటున్నారనమాట. సో ఇలాగా కోవిడ్లో ఈ డయాబెటీస్ ఉన్నోళ్ళు వ్యాక్సిన్ కూడా ఇన్ఫ్లుయెంజాది వేయించుకొని జాగ్రత్త పడితే సివియర్గా రాకుండా వాళ్ళకి, ఒకవేళ వచ్చింది అది ఇన్ఫ్లుయెంజా కోవిడా అనేది తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటూ తొందరగా తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఇదండి కోవిడ్ ఇన్ఫెక్షన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డయాబెటీస్ ఉన్నోళ్ళు. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.